పురుషార్థం బాబా ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు అని. ఏక్ బాప్ దూసరా నా కోయ్. అంతిమంలో శరీరం విడిచిపెట్టే సమయంలో బాబా స్మృతి తప్ప ఇంకే వస్తువు, విషయము, వ్యక్తి మన స్మృతిలో ఉండకూడదు. బాబా పదే పదే మురళిలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి అని గుర్తు చేయిస్తూ ఉన్నారు. బాబా ఈరోజటి మురళిలో మీరు నన్ను జ్ఞాపకం చేయడాన్ని డ్రిల్ అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇది తండ్రి పిల్లల యొక్క స్మృతి అన్నారు. మీరు పరస్పరం అందరూ సోదర దృష్టినే కలిగి ఉండాలి. మీరు ఇక్కడ చాలా సింపుల్గా ఉండాలి. ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలనే విషయంపైనే శ్రద్ధ పెట్టాలి తప్ప దేహాన్ని అలంకరించుకోవడం, కృత్రిమమైనటువంటి ఫ్యాషన్లు చేయకూడదు అన్నారు. కర్మాతీత స్థితిని పొందాలి అని శ్రద్ధ వహించాలి. ఇది 28 మే మురళి. मीठे बच्चे बाप है सर्व संबंधों के प्यार की सैक्रिन. మధురమైన పిల్లలు బాబా సర్వ సంబంధాల ప్రేమ యొక్క సాక్రిన్గా ఉన్నారు. ఏక్ మీఠే మాషూక్ కో యాద్ కరో తో బుద్ధి సబ్ తరఫ్ సే హట్ జాయేగి. ఒక్క మధురమైన ప్రియుణ్ణి జ్ఞాపకం చేయండి, అప్పుడు బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. మధురమైన పిల్లలు బాబా సర్వ సంబంధాల ప్రేమలో సాక్రిన్గా ఉన్నారు. ఒక్క మధురమైన ప్రియుణ్ణి జ్ఞాపకం చేయండి, అప్పుడు బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. ఏ సంబంధంలో చూసినా బాబా సాక్రిన్గానే ఉన్నారు. చాలా మధురమైనటువంటి వారు. అంత మధురతతో నిండినటువంటి సంబంధం మనకి లభించాక ఇంకా వారి స్మృతిలోనే ఉండి బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించాలి. ప్రశ్న, कर्मातीत बनने का सहज पुरुषार्थ व युक्ति कौन सी है? कर्मातीతంగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏమిటి? జవాబు, బాయి బాయి की दृष्टि को पक्का करने का पुरुषार्थ करो. సోదర దృష్టిని పక్కా చేసేటువంటి పురుషార్థం చేయండి. బుద్ధి से एक बाप के सिवाय और सब कुछ भूल जाए. బుద్ధితో ఒక్క బాబాను తప్పితే మిగతా అన్నింటినీ మర్చిపోవాలి. कोई भी देहदारी संबंध याद ना आए तब कर्मातीत बनेंगे. ఏ దేహదారి సంబంధాలు గుర్తు రాకూడదు, అప్పుడే కర్మాతీతంగా అవుతాం. अपने को आत्मा भाई भाई समझना यही पुरुषार्थ की मंजिल है. స్వయాన్ని ఆత్మ భాయి బాయిగా భావించడం, సోదరులుగా భావించటం ఇదే పురుషార్థం యొక్క గమ్యం. భాయి బాయి సమझने से देह की दृष्टि विकारी ख्यालात खत्म हो जाएंगे. సోదర దృష్టితో చూడటం వలన దేహ దృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమవుతాయి. దేహాన్ని చూసినప్పుడే వికారి సంకల్పాలు కలుగుతాయి. అందుకే ఆ దేహాన్ని చూసే దృష్టిని సమాప్తం చేయాలి. అది సోదరులుగా భావించడంతో సాధ్యమవుతుంది. మేము ఆత్మలం పరస్పరంలో సోదరులుగా ఉన్నాం. ఈ దృష్టిని బాగా స్ట్రాంగ్గా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఓం శాంతి. डबल ओम शांति. डबल कैसे है? ये तो तुम बच्चों की ही बुद्धि में है. डबल ఎలా? బాబా డబల్ ఓం శాంతి అని ఎందుకు చెప్తున్నారు? ఇది పిల్లల బుద్ధిలోనే ఉంది అంటున్నారు. బాపీ బచ్చోं को ही बैठ समझाते हैं. ఎన్నోసార్లు ఈ మధ్య బాబా మురళిలో వినిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు బాబా మీకే తెలిసిది అని అంటున్నారు. పిల్లలై ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నారు. బాబా కూడా పిల్లలకి కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. పహలే తో బాప్ కా నిశ్చయ హోనా चाहिए. ముందైతే తండ్రి పైన నిశ్చయం ఉండాలి. ఎందుకంటే వీరే మనకి తండ్రి, టీచర్, గురువు కూడా. లౌకిక రీతిలో చూస్తే అందరూ వేరువేరుగా ఉంటారు. టీచర్ అయితే కొంత వయసు పెరిగిన తర్వాత అవసరం. గురువు 60 సంవత్సరాల వయసులో అవసరం ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడైతే మీరు వస్తారో బాబా దగ్గర 3 సంబంధాలు లభిస్తాయి.
तीनों ही इकट्ठी सर्विस करते हैं, ముగ్గురు కలిసి మీ సేవ చేస్తారు. బాబా ఏమంటారు, చిన్న పెద్ద అందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. బచ్చోं की బ్రెయిన్ अच्छी ఫ్రెష్ होती है. చిన్న పిల్లల బ్రెయిన్ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇదైతే పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు కదా. చోటీ బడి సబ్ జీవ్ కి ఆత్మ జరూర్ హై. చిన్న పెద్ద అందరూ జీవ ఆత్మలు ఉన్నారు. ఆత్మ జీవ్ మే ప్రవేశ్ కర్తీ హై. ఆత్మ జీవంలో ప్రవేశిస్తుంది. ఆత్మ మరియు జీవం రెండిట్లో తేడా అయితే ఉంది కదా. ఆత్మ చైతన్యమైనది, కేవలం శరీరం జీవం అయితే జడమైనటువంటిది. ఇక్కడ మీరు ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఆత్మ అవినాశి. శరీరం అయితే ఇక్కడ భ్రష్టాచారంతోనే జన్మ తీసుకుంటుంది. అక్కడ భ్రష్టాచారం యొక్క పేరే ఉండదు. గాయనం ఉంది, సంపూర్ణ నిర్వికారి ప్రపంచం అని. శ్రేష్టాచారి మరియు భ్రష్టాచారి అని అక్షరాలు ఉన్నాయి కదా. ఈ విషయాలు బాబానే అర్థం చేయిస్తున్నారు. పిల్లలు కేవలం ఒక్క విషయం పక్కా చేసుకోవాలి, ఆత్మలందరికీ తండ్రే స్వయంగా చదివిస్తున్నారు అని. బాబా వచ్చేది పురుషోత్తమ సంగమ యుగంలో. మరి దీంతో రుజువవుతుంది కనిష్టం నుండి మనం పురుషోత్తమంగా తయారవుతున్నాము అని. శివ బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు అని. ఈ ప్రపంచం అయితే కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది. దీనిని రౌరవ నరకం అంట. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి స్వయాన్ని ఆత్మగా భావించండి. బాబా వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. మేము బాయిగా ఉన్నాం, పరస్పరంలో సోదరులం. ఇది పక్కా నిశ్చయం చేసుకోండి. ఈ దేహం అయితే ఉండేది లేదు, మళ్ళీ వికారి దృష్టి కూడా ఇంకా సమాప్తం అయ్యేది ఉంది. ఇది చాలా గొప్ప గమ్యం. ఈ గమ్యానికి చాలా కొద్ది మందే చేరుకోగలుగుతారు. శ్రమ ఉంది. అంతిమంలో మీకు ఏది గుర్తు రాకూడదు. దీనినే కర్మాతీత స్థితి అంటారు. ఈ దేహం కూడా వినాశియే. దీనితో కూడా మోహం మమకారం ఉండకూడదు, తొలగిపోవాలి. మమత్వం అంతా పాత సంబంధాలలో మమత్వం పెట్టుకోకూడదు. ఇప్పుడైతే మనం కొత్త సంబంధంలోకి వెళ్ళేది ఉంది. పాత ఆసురీ సంబంధం, స్త్రీ పురుష్ ఇలా చీచీ సంబంధాలన్నీ విడిచిపెట్టాలి. బాబా అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఆత్మ అని అర్థం చేసుకుంటూ ఉంటే శరీరం యొక్క బాణము అడ్డు రాదు. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ తొలగిపోవాలి అంటున్నారు. బాయిగా భావించడంతో అది సాధ్యమవుతుంది. రాసి ఉంది అంతిమ కాలంలో స్త్రీని స్మరించిన వారు వేశ్యలాగా జన్మ తీసుకుంటారు అని. అందుకే చింతనలో కేవలం భగవంతుడే ఉండాలి అని భక్తిలో కూడా చెప్తారు. మరేమంటారు, అంతిమ కాలంలో గంగాజలం నోట్లో ఉండాలి, శ్రీకృష్ణుని స్మరణ మనసులో ఉండాలి అని. భక్తి మార్గంలో అయితే శ్రీకృష్ణుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవాను వాచ అంటారు. ఇక్కడైతే బాబా చెప్తున్నారు దేహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేయకూడదు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అన్ని వైపుల నుండి హృదయాన్ని తొలగించండి. అన్ని సంబంధాల ప్రేమ ఒక్క బాబా సాక్రిన్ ద్వారానే మీరు పొందాలి. బాబా అయితే సర్వ సంబంధాలకు సాక్రిన్గా ఉన్నారు. సాక్రిన్ అనేది మధురత యొక్క ఎసెన్స్. చాలా తీయగా ఉంటుంది. 1-2 డ్రాప్స్ సాక్రిన్ వేసినా 1 కిలో పంచదార వేసినంత తీపి వచ్చేస్తుంది. అలా సాక్రిన్లో చాలా తీయదనం ఉంటుంది. బాబా ఏమంటున్నారంటే నేను అలాంటి సాక్రిన్ వంటి వాడిని, మీరు నా స్మృతిలో ఉండండి. అందరికంటే మధురమైన ప్రియమైన వాడిని నేను, మీ అందరికీ ప్రియుణ్ణి. కానీ భక్తి మార్గంలో నాకు అనేక నామాలని పెట్టేశారు. భక్తి విస్తారం చాలా ఉంది. యజ్ఞాలు చేస్తారు, తపస్సు చేస్తారు, దాన పుణ్యాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేయటం, శాస్త్రాలు చదవటం, ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. జ్ఞానం యొక్క సామాగ్రి అయితే ఏమీ లేదు. మీరు పిల్లలు ఇప్పుడు నోట్ చేసుకుంటున్నారు ఇతరులకి అర్థం చేయించడానికి. అంతేగాని మీ దగ్గర పుస్తకము పెన్ను పట్టుకొని కూర్చునే అవసరం ఏమీ లేదు. బాబా అర్థం చేయిస్తారు. మీరు నేను చెప్తున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి చెప్పటానికి, మర్చిపోకుండా ఉండడానికి నోట్ చేసుకుంటారు. మరి పిల్లలు మీరు శాంతిధామం నుండి వచ్చారు, మీరు శాంతిగానే ఉండేవారు. శాంతి సాగరుని యొక్క శాంతి మీలో ఉండేది.
శాంతి, పవిత్రత యొక్క వారసత్వాన్ని మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. మీరిప్పుడు ఆ వారసత్వం తీసుకునేందుకే వచ్చారు. జ్ఞానం కూడా తీసుకుంటున్నారు. మీ స్టేటస్ ఎదురుగా ఉంది కదా అంటున్నారు. ఏంటి మన స్టేటస్? లక్ష్మీనారాయణలుగా అవ్వడం. అవంటారు మీ స్టేటస్ ఎదురుగా నిలబడి ఉంది. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు ఆత్మిక జ్ఞానం ఇచ్చేందుకు. వారిని పతిత పావన అంటారు. ఉదయమే పిల్లలకు డ్రిల్ నేర్పించడం జరుగుతుంది. వాస్తవంగా దీనిని డ్రిల్ అని కూడా అనరు. బాబా కేవలం ఏమంటారంటే, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇదెంత సహజం. మీరు ఆత్మలు కదా. ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి. ఇలా అయితే ఇంకెవరు అడగరు కదా. పారలౌకిక తండ్రి పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు, మీరు పరంధామం నుండి వచ్చారు కదా, మరి ఈ శరీరంలో ప్రవేశించి పాత్ర వహిస్తూ ఉన్నారు కదా. పాత్ర వహిస్తూ వహిస్తూ ఇప్పుడు నాటకమే పూర్తయిపోయింది. ఆత్మ పతితంగా అయింది. అందుకే శరీరం కూడా పతితంగా మారింది. బంగారంలో అలాయ్ మిక్స్ అయినప్పుడు దానితో తయారు చేసిన ఆభరణం కూడా మిక్స్డ్గా కల్తీగానే ఉంటుంది కదా. ఆ అలాయ్ని తొలగించేందుకు మళ్ళీ నిప్పులో వేస్తారు, బాగా వేడి చేస్తారు, కరిగిస్తారు. సన్యాసులకైతే వీటి అర్థం తెలియదు అంటున్నారు. వాళ్ళు ఈ విధంగా అర్థం చేయించలేరు. వారికి ఈశ్వరుడి గురించి తెలియదు. బాబాతో మీరు యోగం జోడించండి. భగవంతుణ్ణి జ్ఞాపకం చేయటము, భగవంతునితో యోగం జోడించటం, ఈ విషయాలు సన్యాసులకు తెలియదు. ఎందుకంటే వారి యోగమంతా తత్వంతో ఉంది. బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు తప్ప భగవంతుని కాదు. బాబా ఏది నేర్పిస్తున్నారో అది ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఇందులో అయితే ప్రాక్టికల్గా శ్రమ చేయాల్సి ఉంటుంది. బాబా ఎంత సింపుల్గా, చాలా సింప్లిఫై చేస్తూ సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. గాయనం ఉంది కదా, పతిత పావన సర్వశక్తివాన్ అని. వారిని శ్రీ శ్రీ అని అనటం జరుగుతుంది. శ్రీ అని దేవతలని అంటారు, శ్రీ శ్రీ అని భగవంతుని అంటారు. దేవతలకు ఒక్క శ్రీ శోభనీయంగా ఉంటుంది. ఎందుకంటే వారి ఆత్మ, శరీరం రెండు పవిత్రంగా ఉన్నాయి. ఆత్మను నిర్లేపి అనడానికి లేదు. ఎందుకంటే ఆత్మ పతితంగా అవుతుంది, పవిత్రంగాను అవుతుంది. ఆత్మలో దశలు, స్థితులు మారుతూ ఉన్నాయి. ఆత్మ కాలానుగుణంగా తన లోపల మార్పులను తెచ్చుకుంటూ ఉంది. మరి ఆత్మ నిర్లేపి ఎలా అవుతుంది? పరమాత్మ నిర్లేపి అనవచ్చు. ఎందుకంటే పరమాత్మకి ఏవి అంటుకో. పరమాత్మకి పాపం, పుణ్యం ఇవేవి ఉండవు. కాబట్టి పరమాత్మను అనవచ్చు తప్ప ఆత్మని అనలేం. భక్తిలో ఆత్మే పరమాత్మ అన్నారు కాబట్టి ఆత్మను కూడా నిర్లేపి అనవలసి వచ్చింది. కానీ వాస్తవంగా ఆత్మకు పాపపుణ్యాలన్నీ అంటుకుంటాయి. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కానీ మనుషులకి ఈ విషయాలు తెలియని కారణంగా అన్రైటియస్గా అయిపోయారు. ఒక్క తండ్రి వచ్చి రైటియస్గా తయారు చేస్తున్నారు. రావణుడు అన్రైటియస్గా, అంటే అసత్య మార్గంలో, భ్రష్టాచారంతో, అవినీతితో నడుచుకునేలాగా రావణుడు చేస్తాడు. చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి. ఇంకా 10 తలల రావణుడైతే ఉండనే ఉండడు. సత్యుగంలో రావణుడే ఉండడు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. కానీ ఎవరైతే ఈ జ్ఞానం వినేవారు ఉంటారో వారిని ఇక్కడి యొక్క అంటుతోనే జన్మ తీసుకున్న వారని చెప్తారు. కొద్దిగా వింటారు కొందరు, కొందరు చాలా వింటారు. భక్తి మార్గం విస్తారమైతే చాలా ఉంది. అనేక రకాల భక్తులు ఉన్నారు. కొందరైతే ముందే విని ఉన్నారు, ఎత్తుకెళ్తారు అని. మరి శ్రీకృష్ణుడి గురించి అలాగే రాశారు కదా, గోపికలను ఎత్తుకెళ్ళాడు అని. కానీ అలాంటి కృష్ణుణ్ణి ఎందుకంత ప్రేమిస్తారు, ఎందుకు పూజిస్తారు? ఇది వారి కళ్యాణార్థమే ఇచ్చినటువంటి సలహా కదా. కానీ అర్థం చేసుకోరు. బాబా ఇక్కడ చెప్తున్నారు, శ్రీకృష్ణుడైతే ఎవరిని ఎత్తుకెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి ప్రిన్స్. వారు చాలా బుద్ధివంతులుగా ఉంటారు.
మొత్తం విశ్వానికి యజమాని అంటే మరి తక్కువ బుద్ధివంతుడిగా ఉండడు కదా. అక్కడైతే వజీర్ యొక్క అవసరం కూడా ఉండదు, సలహా తీసుకునే అవసరమే లేదు. సలహా తీసుకునే సంపూర్ణంగా అయ్యారు కదా, ఇంకా మళ్ళీ సలహాలు తీసుకునేది ఏముంటుంది? భగవంతుని సలహానే తీసుకున్నారు, దాంతో అంత ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు. మీరు అర్థకల్పం ఇంకెవ్వరి సలహాలు తీసుకునే అవసరం ఉండదు. స్వర్గం నరకం పేర్లైతే విన్నారు కదా, ఇక్కడైతే స్వర్గం ఉండజాలదు. రాతి బుద్ధిగా ఉన్నవారు ఇక్కడే మాకు ధనం ఉంది, మెహల్ ఉన్నాయి, ఇదే మా కోసం స్వర్గం అనుకుంటారు. కానీ మీకు తెలుసు స్వర్గం అనేది కొత్త ప్రపంచంలో ఉంటుంది. స్వర్గంలో అందరూ సద్గతిలో ఉంటారు. స్వర్గం నరకం కలిసి ఎలా ఉంటాయి? స్వర్గం అని దేనిని అంటారు, దాని ఆయుష్ ఎంత, ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. ప్రపంచమైతే ఒకటే, కొత్తదాన్ని సత్యుగం, పాతదాన్ని కలియుగం అంటారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తం అయ్యేతుంది. భక్తి తర్వాత కావాల్సింది జ్ఞానం. జీవాత్మలందరూ పాత్ర వహిస్తూ పతితంగా అయ్యారు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. మీరు సుఖం అధికంగా పొందుతారు, 3 వంతుల సుఖం, మిగతా 1/2 వంతు దుఃఖం. ఇందులో కూడా ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతారో అప్పుడు దుఃఖం అధికమవుతుంది. సగం సగం ఉంటే మజా ఏముంటుంది? మజా ఎప్పుడు ఉంటుందంటే స్వర్గంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా లేకుండా ఉన్నప్పుడు. అప్పుడే స్వర్గాన్ని అందరూ జ్ఞాపకం చేస్తారు కదా. కొత్త ప్రపంచం, పాత ప్రపంచం, ఈ రెండిటి అనంతమైన ఆట ఇది. దీన్ని ఎవరు తెలుసుకోవట్లేదు. బాబా భారతవాసీలకే అర్థం చేయిస్తున్నారు. మిగతా అందరైతే అర్థకల్పం తర్వాతే వస్తారు కదా. అర్థకల్పంలో కేవలం సూర్యవంశీ చంద్రవంశీలే ఉంటారు. మీరు పవిత్రంగా ఉంటారు కాబట్టి మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ప్రపంచం కూడా కొత్తగా ఉంటుంది. అక్కడ ఎవ్రీథింగ్ న్యూ. ధాన్యము, నీరు, ధరణి అన్నీ కొత్తగానే ఉంటాయి. ఇంకా ముందు ముందు పిల్లలైన మీకు సాక్షాత్కారం బాబా చేయిస్తూ ఉంటారు. ఇలా జరుగుతుంది, సత్యుగంలో ఇవి ఉంటాయి అని. మొదట్లో కూడా సాక్షాత్కారాలు జరిగాయి, అంతిమంలో కూడా జరగాల్సిందే. సమీపంగా వస్తూ ఉంటే సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇతర దేశాల్లో మరణిస్తే వారి దేహాన్ని విమానంలో మళ్ళీ సొంత దేశానికి తీసుకొస్తారు. ఫస్ట్ క్లాస్ పవిత్రాతి పవిత్రమైన భూమి భారత భూమి. భారతదేశం యొక్క మహిమ పిల్లలైన మీకు తప్ప ఇతరులెవరికీ తెలియదు. వండర్ ఆఫ్ ది వరల్డ్గా ఉంది కదా, దాని పేరే స్వర్గం. ఇక్కడ ఏవైతే వండర్స్ చూపిస్తారో అవన్నీ నరకంలోనే ఉన్నాయి. నరకంలోని వండర్స్ ఎక్కడా, స్వర్గంలోని వండర్ ఎక్కడా? దానికి దీనికి రాత్రికి పగలుకున్న తేడా ఉంది. నరకం యొక్క వండర్స్ని కూడా ఎంతో మంది చూడటానికి వెళ్తూ ఉంటారు. ఎన్ని మందిరాలు ఉన్నాయి, అక్కడైతే మందిరాలే ఉండవు. న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. మనుషులు చాలా కొద్ది మందే ఉంటారు. సుగంధ ద్రవ్యాల యొక్క అవసరం కూడా ఏర్పడదు. పర్ఫ్యూమ్సే ఉండవు అక్కడ, ఎందుకంటే న్యాచురల్ బ్యూటీ. ప్రతి ఒక్కరికి తమ తమ ఫస్ట్ క్లాస్ తోటలు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ పూలు ఉంటాయి. అక్కడి గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వేడి కాల్పులే ఉండవు. అక్కడ వేడి కూడా ఇబ్బంది పెట్టదు. ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. అగరబత్తులు వెలిగించుకునే అవసరం ఉండదు. స్వర్గం పేరు వినగానే మీ నోట్లో నీళ్ళూరాలి అంటున్నారు. तुम कहेंगे ऐसे स्वर्ग में तो जट पहुंचे क्योंकि तुम स्वर्ग को जानते हो. స్వర్గం అనే పేరు వినగానే నోట్లో నీళ్ళు ఊరాలి. మీరేమంటారు? ఇలాంటి స్వర్గానికి వెంటనే చేరుకుంటాము అని. ఇప్పుడైతే మేము అనంతమైన తండ్రి తోడుగా ఉన్నాం, బాబా చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ ఏమీ దొరకదు కదా. ఇక్కడైతే ప్రపంచంలో మనుషులు మనుషులకు చదివిస్తారు, సత్యుగంలో దేవతలు దేవతలకు చదివిస్తారు. కానీ సంగమ యుగంలో స్వయం భగవంతుడు బ్రాహ్మణులైన మనకి చదివిస్తున్నారు. రాత్రి పగలుకున్న తేడా ఉంది కదా. మరి ఎంత సంతోషం కలగాలి. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. మీరే వరల్డ్ హిస్టరీ జోగ్రఫీని తెలుసుకుంటున్నారు. అనేక సార్లు ఇలా రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చారు.
ఇప్పుడు బాబా అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి, అప్పుడు 21 జన్మలు మీరు పావనంగా అవుతారు. ఎందుకు తయారవ్వరు పవిత్రంగా? మాయ ఉంది. మాయ ఎలాంటిది అంటే సోదరీ సోదరులము అని చెప్పుకుంటూ కూడా తప్పుడు పనులు చేయిస్తుంది. అందుకే సోదరీ సోదరులు అనుకోవడంతో కూడా పప్పు ఉడకదు అంటున్నారు. పచ్చిగానే ఉండిపోతారు. మీ పప్పులేమి ఉడకవు అని చెప్తారు కదా. అలాగే బాబా ఇక్కడ పోలుస్తున్నారు, మీరు సోదరీ సోదరులము అనుకుంటే అస్సలు కుదరదు. దాంతో ఎక్కడో ఒక చోట మాయ మిమ్మల్ని తప్పు పనులు చేసేలాగా చేస్తుంది. దాల్ గలే తబ్ జబ్ అప్నే కో ఆత్మ సమజ్ పాయి సమజో. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులము, పరస్పరంలో సోదరులము అని భావిస్తారో అప్పుడే పప్పు ఉడుకుతుంది. దేహపానం కూడా తొలగిపోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది సహజం కూడా. కొందరు అంటారు చాలా కష్టము అని. బాబా అయితే ముందు మీ హృదయము ఈ ప్రాపంచిక విషయాల నుండి తొలగించుకోండి అంటారు. దీని పేరు సహజమైన స్మృతి, సహజ యాద్. జ్ఞానం కూడా సహజమే. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం, మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వటం. బాబా స్మృతితోనే ఆత్మ పైన పట్టుకున్నటువంటి తుప్పంతా ఎగిరిపోతుంది. మీరు పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని పొందుతారు. అంటే స్మృతితో 2 లాభాలు. ఒకటేమో ఆత్మ పైన తుప్పు ఎగిరిపోతుంది, రెండోది పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని పొందుతారు. అందుకే ముందు బాబాని జ్ఞాపకం చేయండి. భారతదేశం యొక్క ప్రాచీన యోగము అంటారు. దీనితో భారతదేశం మొత్తం విశ్వానికి యజమానిగా అవుతుంది. ప్రాచీనము అంటే ఎన్ని సంవత్సరాలు? లక్షల సంవత్సరాలని వారు రాశారు. మీకు తెలుసు 5000 సంవత్సరాల విషయమే. అదే రాజయోగం బాబా మళ్ళీ వచ్చి నేర్పిస్తున్నారు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు. అడుగుతారు బాబా, ఆత్మల నివాస స్థానం ఎక్కడ ఉంది అని. అప్పుడు వెంటనే చెప్తారు, మా నివాస స్థానం అయితే బురుకుటి అని. మరి ఆత్మనే చూడాల్సి వస్తుంది కదా. ఈ జ్ఞానం ఇప్పుడు మీకే లభిస్తుంది. అక్కడ ఆత్మజ్ఞానం కొద్దిగానే ఉంటుంది సత్యుగంలో. పూర్తిగా ఈ జ్ఞానం అవసరం ఉండదు. ముక్తి, జీవనముక్తిని పొందేశాక అంతా సమాప్తమవుతుంది. ముక్తిలోని వారు కూడా తమ సమయానికి జీవనముక్తిలోకి వచ్చి సుఖాన్ని పొందుతారు. ఎప్పుడైతే జీవనముక్తిలోకి వస్తారో అప్పుడు వయాముక్తి జీవనముక్తిలోకి వస్తారు. ఇక్కడ నుండి వెళ్తే నేరుగా శాంతిధామానికి చేరుకుంటారు. శాంతిధామం నుండి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తారు. పైన పరంధామంలో ఏమీ వేరే ప్రపంచం లేదు. డ్రామా అనుసారంగా అందరం తిరిగి వెళ్ళాల్సిందే. వినాశనం యొక్క ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఖర్చు చేసి బాంబులు తయారు చేయిస్తూ ఉంటారు. అవన్నీ ఊరికే పెట్టుకొని చూసి మురిసిపోవడానికా? కాదు కదా. ఆ ఆయుధాలన్నిటినీ ఉపయోగిస్తారు వినాశనం కోసం. సత్యత్రేతాయుగాల్లో అయితే ఇలాంటి వస్తువులు ఉండవు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్తారు. దీపావళికి అందరూ కొత్త కొత్త వస్త్రాలని ధరిస్తారు కదా. మీరు ఆత్మ కూడా కొత్తగా అయిపోతారు. మన దీపావళి ఏంటి? సత్యుగ స్థాపనయే దీపావళి. అప్పుడు కొత్త వస్త్రం, కొత్త దేహం అనే వస్త్రం రెడీ అవుతుంది. ఇది అనంతమైన విషయం. ఆత్మ పవిత్రం కావడంతో శరీరం కూడా ఫస్ట్ క్లాస్గా లభిస్తుంది. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఫ్యాషన్లు చేసుకుంటారు. పౌడర్ మొదలైనవి వేసుకొని అందంగా తయారైపోతారు. అక్కడైతే సహజ సౌందర్యం ఉంటుంది, న్యాచురల్ బ్యూటీ. ఆత్మ ఎవర్ బ్యూటిఫుల్గా అవుతుంది. ఇదైతే మీరు అర్థం చేసుకుంటున్నారు. స్కూల్లో అందరూ ఒకే విధంగా ఉంటారు కదా. మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అని. ఇది మీ ఈశ్వరీయ కులం. తర్వాత ఉండేది సూర్యవంశీ చంద్రవంశం. మీరు బ్రాహ్మణులు. మీది రాజ్యం ఉండదు. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. కలియుగంలో అయితే రాజ్యమే లేదు. భలే ఎక్కడో ఒక చోట రాజ్యం మిగిలి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా నీళ్ళైతే అవ్వదు కదా. ఇప్పుడు మీరు ఇలా తయారవ్వడానికి పురుషార్థం చేస్తూ ఉన్నారు. మీరు పరస్పరం ఆత్మలం, సోదరులం అని భావిస్తున్నారు. మనందరికీ తండ్రి శివపాప.
వారే చెప్తున్నారు ఒకరినొకరు బాయిగా చూసుకోండి అని. 3వ నేత్రం జ్ఞానాంది లభించింది కదా. మీరు ఆత్మలు ఎక్కడ నివసించేవారు, మీరాత్మ ఎక్కడ నివసిస్తారు అని ఆత్మ సోదరుడు అడుగుతారు. ఆత్మ కహా రేతీ హే తో కహతే హే యహా. ఆత్మ ఎక్కడుంటుంది అని మీ సోదరాత్మ అడుగుతుంది. అప్పుడు మీరేం చెప్తారు, ఇక్కడ బ్రుకుటిలో అని చెప్తారు. ఏదో కామన్ బాత్ హే, ఇదైతే కామన్ విషయం. ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. అంతిమంలో శరీరం కూడా బాబా స్మృతిలోనే విడిచిపెట్టాలి. ఈ ప్రాక్టీస్ బాగా పక్కగా చేసుకోవాలి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ సుందరమైన శరీరాన్ని ప్రాప్తించుకునేందుకు ఇప్పుడు ఆత్మను పావనంగా చేసుకోవాలి, తుప్పు వదిలించుకోవాలి. ఆర్టిఫిషియల్ ఫ్యాషన్స్ చేసుకోకూడదు. సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ సుందరమైన శరీరాన్ని పొందేందుకు ఇప్పుడే ఆత్మను పావనంగా చేసుకోవాలి, తుప్పు వదిలించుకోవాలి. కృత్రిమమైన అలంకరణలు చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, ఎవర్ పవిత్ర బన్నే కే లియే ప్రాక్టీస్ కర్నీ హై. సదా పవిత్రంగా అయ్యేందుకు ప్రాక్టీస్ చేయాలి. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అని. ఏ దేహ భీ భూలి హుయి హో, ఈ దేహాన్ని కూడా మరచిపోయి ఉండాలి. బాయికి దృష్టి న్యాచురల్ పక్కి హో, సోదరులము అనే దృష్టి న్యాచురల్గా పక్కా అవ్వాలి. మేమాత్మ సోదరులం అనే దృష్టి న్యాచురల్గా పక్కాగా అవ్వాలి. वरदान, शुभ भावना शुभ कामना के सहयोग से आत्माओं को परिवर्तन करने वाले सफलता संपन्न भव. శుభ భావన శుభ కామన యొక్క సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసేటువంటి సఫలత సంపన్న భవ. శుభ భావన శుభ కామన యొక్క సహయోగంతో ఆత్మలని పరివర్తన చేసేటువంటి సఫలత సంపన్న భవ. వివరణ, ఎప్పుడైనా ఏదైనా కార్యంలో సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో తమ మనసు యొక్క శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగమును ఇస్తారో అప్పుడు ఆ సహయోగంతో వాయుమండలం అనే కోట తయారవుతుంది. అక్కడ ఆత్మలు పరివర్తన చెందుతారు. ఈ విధంగా 5,000 సహయోగంతో ఎంత పెద్ద కార్యమైనా సహజంగా జరుగుతుంది కదా. అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల సహయోగము సేవలో సఫలత సంపన్నంగా చేస్తుంది. అందరి శుభ భావనలు శుభ కామనలు వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అక్కడ వాయుమండలం శుద్ధంగా అవుతుంది. ఆ శుద్ధమైన వాయుమండలమే, ఆ శక్తిశాలి వాయుమండలమే ఒక కోట అంటున్నారు. అక్కడ ఎలాంటి ఆత్మ ప్రవేశించినా ఆ కోట లోపలికి పరివర్తన చెందే వెళ్తుంది. ఆ ఆత్మలో ఒక మార్పు కనబడుతుంది. అలా మీరందరూ సంఘటితంగా ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోండి అని చెప్తున్నారు. అలా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ సహయోగంతో సేవలో సఫలత లభిస్తుంది. స్లోగన్, కదం కదం మే పద్మోं की कमाई जमा करने वाला ही सबसे बड़ा धनवान है. అడుగడుగులో పద్మాల సంపాదన జమ చేసుకునేవారే అందరికంటే గొప్ప ధనవంతులు. అడుగడుగులో పద్మాల సంపాదన జమ చేసుకునేవారే అందరికన్నా గొప్ప ధనవంతులు. ఈరోజు స్వమానం, నేను ఆత్మను సఫలత సంపన్నుడను. నేను సఫలత సంపన్నమైన ఆత్మను.
రోజంతా మనము శుభ భావనలు, శుభకామనల యొక్క సహయోగాన్ని ఆత్మలకు ఇస్తూ ఉండాలి. అలా పరివర్తన యొక్క ఒక వాయుమండలాన్ని తయారు చేయాలి. ఓం శాంతి.